Hello students, welcome to my channel SRK English Academy. So let's learn a new topic under pronunciation category, past tense endings. This video lesson is for degree English Usmania University semester 4 students. So regular English words past tense forms ed తో ఎండ్ అవుతాయి, కొన్ని d తో ఎండ్ అవుతాయి, కొన్ని id తో ఎండ్ అవుతాయి. సో వీటిని చదవడానికి ఒక ఫిక్స్డ్ ప్రొనౌన్సియేషన్ ప్యాటర్న్ ఉంది, అది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో కాన్సనెంట్ సౌండ్స్ చూడండి, ట డ ఈ రెండు కాన్సనెంట్ సౌండ్స్ పదం చివరిలో వచ్చినప్పుడు వాటికి ఈడీ యాడ్ అయినప్పుడు, అంటే వాటి పాస్ట్ టెన్స్ కి ఈడీ యాడ్ అయితే అప్పుడు దాని సౌండ్ ఈడీని ఏం చదవాలి, ఇడ్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాట్. సో ఈ పాట్ లో చివరి సౌండ్ ఏంటి, ట. ఓకే, సో ట ఆ సౌండ్ వచ్చింది కాబట్టి దీనికి ఈడీ యాడ్ అయింది, పాస్ట్ టెన్స్ లో ఈడీ కలిపాం. సో దీన్ని ఏ విధంగా చదవాలి, పాటిడ్ చదవాలి. ఓకే, అలాగే వాంట్ లో కూడా ట సౌండ్ తో ఎండ్ అయింది కాబట్టి దీనికి కూడా ఈడీ యాడ్ అయినప్పుడు పాస్ట్ టెన్స్ ఫామ్ వాంటెడ్. ఓకే, వాంటెడ్ కాదు, ఎడ్ కాదు, రాంగ్, వాంటెడ్, పాటెడ్. అలాగే డా సౌండ్ తో వర్డ్ ఎండ్ అయితే దానికి పాస్ట్ ఫామ్ ఈడీ యాడ్ చేసి రాసినప్పుడు దాన్ని కూడా ఇడ్ గానే చదవాలి, ఫౌండెడ్. అలాగే రైడ్, ఇక్కడ డా సౌండ్ తో ఎండ్ అయింది, మళ్ళీ దీనికి పాస్ట్ టెన్స్ ఫామ్ లో ఈడీ వచ్చింది, సో దాన్ని we should read as raided. So I'll read the words again in the past tense, present tense and past tense. Pot, potted, want, wanted, found, founded. Okay, raid, raided. I read once again. Pot, potted, want, wanted, found, founded, raid, raided. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. ఇడ్ ప్యాటర్న్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. కాన్సనెంట్ సౌండ్స్ ప. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కాన్సనెంట్ సౌండ్స్ అవుతున్నాయి, ఈ 6 కాన్సనెంట్ సౌండ్స్ తో వర్డ్ ఎండ్ అయితే వాటి పాస్ట్ టెన్స్ ఎండింగ్స్ ని మనం ట అని చదవాలి, ట. సో చూడండి, ఇప్పుడు ఈ కాన్సనెంట్ సౌండ్స్ ఏం చూద్దాం, ప, ఇదిగో ఇది. సో దీంతో ఎండ్ అయింది, దీనికి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి, ఈడి కలిపాం, అప్పుడు దాన్ని ఈడిని ట అని చదవాలి. ఓకే, అలాగే క, అలాగే ఛ్, అలాగే 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 ష్. సో ఇవి కాన్సనెంట్ సౌండ్స్, వీటి సౌండ్స్ కి ఎండింగ్స్ అన్ని కూడా ట చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం, ట్యాప్, దాని పాస్ట్ టెన్స్ ఫామ్ ట్యాప్డ్. ఓకే, సో ఈ విధంగా ఈడి వచ్చినప్పుడు చదవాలి, ట్యాప్డ్. అలాగే ఇగో ఈ కాన్సనెంట్ సౌండ్, లెట్స్ సీ, క అయితే ఇక్కడ దానికి ఈడి యాడ్ అయినప్పుడు ట, లుక్డ్ అని చదవాలి, వాచ్, ఇది ఈ సౌండ్ వచ్చినప్పుడు ఈడి యాడ్ అయింది కాబట్టి పాస్ట్ టెన్స్ ఫామ్ వచ్చినప్పుడు వాచ్డ్, వాచ్డ్, లాఫ్ ఉంది కాబట్టి దీనికి ఈడి పాస్ట్ టెన్స్ ఫామ్ ను లాఫ్ట్, లాఫ్ట్, ట. ఎర్త్, టిహెచ్ ఇది సింబల్, సో ఇది ఓకే. ఈడి ఫామ్ లో ఎర్త్, ఎర్త్. నెక్స్ట్ సీజ్, సీజ్ లో తో ఎండ్ అయింది, ఇది. సో ఇది సీజ్. అలాగే ఈడి పాస్ట్ టెన్స్ ఫామ్ ఈడి, సో దాన్ని ఏ విధంగా రాయాలి, సీస్డ్, సీస్, సీస్, సీస్డ్. నెక్స్ట్ బ్రష్, ఇది సౌండ్,
ఈ కాన్సనెంట్ సౌండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది కాన్సనెంట్ సౌండ్. దీంతో ఎండ్ అయింది కాబట్టి దాని పాస్ట్ టెన్స్ ఫామ్ ఈడి ఉంటుంది కాబట్టి దాన్ని బ్రష్డ్ 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 చదవాలి. సో ఆ విధంగా వీటి ఎండింగ్స్ అన్నిటిని కూడా మనము ట్ చదవాలి. సో నేను ఒకసారి ప్రజెంట్ ఫామ్ చదువుతాను, అలాగే పాస్ట్ ఫామ్ చదువుతాను, ప్రొనౌన్సియేషన్ కూడా వినిపిస్తాను. ట్యాప్ ట్యాప్, ట్యాప్ tapped, look, looked, watch, watched, laugh, laughed, earth, earthed, cease, ceased, brush, brushed. After all other consonants and all vowels, past tense endings are pronounced as d. సో ఇప్పుడు దాకా రెండు ప్యాటర్న్స్ నేర్చుకున్నాము. అది ఇడ్ అనేది తర్వాత ట్ రెండు ప్యాటర్న్ తీసుకున్నాం. ఆ తర్వాత మిగిలిన వాటికి కూడా మనము పాస్ట్ టెన్స్ ఎండింగ్స్ ఈడి వస్తే డ చదవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రబ్, రబ్డ్, డా చదవాలి. రబ్డ్, డ్రాగ్, డ్రాగ్డ్. సో ఇక్కడ మీరు స్క్రిప్ట్ గమనించండి. ప్లంజ్, ప్లంజ్డ్, హమ్, హమ్డ్, స్టావ్, స్టావ్డ్, కాల్, called, dry, dried, pray, prayed. సో ఈ విధంగా డ్ మూడు ప్యాటర్న్స్ మనం నేర్చుకున్నాము. ఒకటి ఇడ్, తర్వాత ట, తర్వాత డ, ట, డ, ఇడ్. ఈ మూడు ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. సో లెట్స్ డూ సమ్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్. Identify whether the past tense endings of the following words are pronounced as id, t, d. సో ఈ మూడు ప్యాటర్న్స్ మనం నేర్చుకున్నాము. ఇందులో 16 వర్డ్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. 16 వర్డ్స్ యొక్క పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఎండింగ్స్ ఏ విధంగా ఉన్నాయో గమనించాలి. ఇడ్ ఉందా, ట తో ఉందా, డ ఉందా మనం చెప్పాలి. సో ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఎండింగ్స్ తో కలిపి పాస్ట్ టెన్స్ ఫామ్ కూడా రాశాను. అలాగే ఆ కాన్సనెంట్ సౌండ్ కూడా ఈడి ఏ కాన్సనెంట్ సౌండ్ తో ఎండ్ అవుతుంది అనేది కూడా ఈ విధంగా రాశాను. సో లెట్స్ సీ. సర్చ్, సెర్చ్డ్, ఎందుకంటే ఇక్కడ చ్ అనే సౌండ్ తో ఎండ్ అయింది వర్డ్. దీనికి ఈడి కలిపితే ఆ సౌండ్ ని ట్ చదవాలి. ఇది సెకండ్ ప్యాటర్న్ లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ బారోడ్, ఇది థర్డ్ ప్యాటర్న్ లో మనం నేర్చుకున్నాము. ఇది మిగతావి రెండు ప్యాటర్న్ కానివన్నీ కూడా ఈ డ్ ప్యాటర్న్ అని మనం నేర్చుకున్నాం. బారోడ్. నెక్స్ట్ ఫిల్డ్, స్కోర్డ్, ఇది పాస్ట్ ట. ఇది ఎందుకంటే ఇందులో లాస్ట్ సౌండ్ పాస్ట్ లో వస్తుంది కాబట్టి దానికి ఈడి కలిపినప్పుడు, ఈడి యాడ్ అయినప్పుడు పాస్ట్ టెన్స్ ప్రొనౌన్సియేషన్ పాస్ట్, పాస్ట్. నెక్స్ట్ ఫండెడ్, ఫండ్, ఫండెడ్. సో ఫండ్ ఇది ఫస్ట్ ప్యాటర్న్ అన్నమాట. ఫస్ట్ ప్యాటర్న్ లో మనం డ, ట సౌండ్ తో ఎండ్ అయినప్పుడు ఈడి వస్తే ఇడి చదవాలి. ఫండెడ్, డాతో ఎండ్ అవుతుంది, ఈడి ఉంది కాబట్టి ఫండెడ్. నెక్స్ట్ పిక్ట్, ఇక్కడ ఎలాగైతే ట వచ్చిందో ఇక్కడ కూడా అలాగే కా సౌండ్ తో ఎండ్ అయింది కాబట్టి, కా సౌండ్ ఉంది కాబట్టి కా సౌండ్ కి ఈడి యాడ్ అయినప్పుడు పిక్ట్. అలాగే లైడ్, డాష్డ్. సో ఇది సౌండ్ తో ఉంది, దానికి పాస్ట్ టెన్స్ ఫామ్ ఈడి యాడ్ అయింది, అప్పుడు డాష్డ్ టా చదవాలి. నెక్స్ట్ గైడెడ్, ఇలాగే ఇక్కడ ఫండెడ్ అలాగే గైడెడ్, డ కి ఈడి. సో గైడెడ్, ఫండెడ్. అలాగే నెక్స్ట్ స్కిడెడ్, స్కిడ్, స్కిడెడ్, సేమ్ గైడెడ్, స్కిడెడ్, ఫండెడ్. ఇవన్నీ కూడా డ కాన్సోనెంట్ కి ఈడి ఫామ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్ ఫామ్ దాన్ని ఇడ్ చదవాలి. సో ఫండెడ్, గైడెడ్, స్కిడెడ్. నెక్స్ట్ వేయ్, వెయిడ్, హింట్, hinted.
సో డ ట సౌండ్ తో ఉన్న వర్డ్స్ కి లాస్ట్ సౌండ్ ఉన్న కాన్సెంట్ వర్డ్స్ కి ఈడి ఉంటే ఇడ్ చదవమన్నారు. హింటెడ్. అలాగే ఓ పోడ్. అండు పాస్ట్ టెన్స్ undid. ఇడ్ undid. ప్రైజ్ ప్రైజ్ ఇది జ సౌండ్, ఇది ప్రైజ్. సో దానికి డ ప్రైజ్డ్. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. థ్యాంక్ యూ.